హాయ్ హలో నమస్తే. ఒక మంచి మాటతో మా ప్రియ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నిన్నటి నుంచి కామెంట్స్ వస్తున్నాయి, అక్క వీడియో పెట్టలేదేంటి అని కామెంట్స్ చేస్తున్నారు. స్టూడెంట్స్కి ఎగ్జామ్స్, సో కొంచెం బిజీగా ఉన్నాను. ఓకే, ఈరోజు మంచి మాట. సొసైటీలో మనీ సంపాదించే మార్గంలోనే మనుషులందరూ పరిగెడుతున్నారు. కానీ దీనికి కేటగిరీస్ ఉన్నాయండి. 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకరు కష్టపడి వాళ్ళ కష్టార్జితం సంపాదించడానికి, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి పరుగులెడుతుంటే, రెండో కేటగిరీ కూడా కష్టపడుతున్నారు. ఏ విధంగా కష్టపడుతున్నారంటే, ఇతరుల్ని మోసం చేసి షార్ట్ కట్ వేలో ఈజీగా మనీ ఎలా సంపాదించాలనే విధంగా కష్టపడుతున్నారు. ఈ రెండు కష్టాల్లో డిఫరెన్స్ ఉంది కదా. ఒకడు తన స్వశక్తితో కష్టపడుతూ వాడికి వచ్చిన కష్టార్జితంతో ఫ్యామిలీని సుఖపెట్టాలనుకుంటున్నాడు. ఇంకొకడు ఏం చేస్తున్నాడు? కష్టపడకుండా ఇతరులు కష్టపడ్డదాన్ని వాడు సొంతం చేసుకోవాలని మోసం చేస్తూ ఇతరులను బాధ పెడుతూ డబ్బు సంపాదిస్తున్నాడు. ఎస్, ఒక్కడు గుర్తుపెట్టుకో బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు సంపాదించే డబ్బు నీ ఫ్యామిలీ హ్యాపీగా తింటుంది, కానీ దాని ప్రతిఫలం మాత్రం నువ్వే అనుభవించాలి. నేను చిన్నప్పుడు ఒక స్టోరీ చదువుకున్నాను. ఒక పుల్లలు కొట్టేవాడు దారిలో పుల్లలు కొడుతూ ఉంటే ఒక గజదొంగ వచ్చి ఆ పుల్లలు కొట్టేవాడి దగ్గర ఉండే అన్ని బంగారమైన డబ్బులు మొత్తం అన్నీ దోచుకుని వెళ్ళిపోతాడు. వాడు కూర్చొని బాధపడుతూ ఉండి ఈ దొంగకి ఎవరు బుద్ధి చెప్తారా అని ఆలోచిస్తాడు. అయితే వాడి కష్టం చూసి అంతసేపు ఏడుస్తుంటే ఒక వ్యక్తి వచ్చి ఆ దారిని వెళ్ళిపోయేటప్పుడు అంటాడనమాట, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అంటే, నేను చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బు, దాచుకున్న బంగారం అంతా పట్టుకెళ్ళిపోయాడు ఆ దొంగ. మరి నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలి అన్నాడంట. సరే ఓకే, ఆ దొంగ ఎలా వెళ్ళాడు అంటే, ఇలాగే వెళ్ళాడు, ఇటువైపు పక్కే వెళ్ళాడంటే, సరే నేను ఆ దొంగతో మాట్లాడతాను, నువ్వు ఏడవకు అన్నాడంట. ఆ దొంగ చాలా గది దొంగ, నువ్వు అటువైపు వెళ్తే వాడు నిన్ను కూడా హాని చేసి చంపేస్తాడు, వెళ్ళకు అన్నాడంట. పర్వాలేదు నేను మాట్లాడతాను అన్నాడంట. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ దొంగతో ఇతను మాట్లాడి, బాబు దొంగతనం చేసావు కదా అంటే, నేను చేయలేదు అన్నాడంట. నా దగ్గర ఎందుకులే అబద్ధం, నా దగ్గర కూడా చాలా డబ్బులు నేను నీకు ఇచ్చేస్తాను, నాకు ఒక విషయం చెప్పు, నువ్వు దొంగతనం చేస్తావు కదా, ఈ డబ్బులు ఏం చేస్తావంటే, తీసుకెళ్ళి మా ఫ్యామిలీకి ఇస్తాను అన్నాడంట. ఓకే, నీ ఫ్యామిలీకి ఇస్తావు కదా, ఇప్పుడు నీకు దొంగతనం చేయడం వల్ల నీకు కొంచెం శాపం వస్తుంది, పాపం వస్తుంది కదా, అదేమైనా నీ ఫ్యామిలీ మెంబర్స్ భరిస్తారేమో అడిగిరా అన్నాడంట. ఇంటికి వెళ్ళి వైఫ్ని, తన పేరెంట్స్ని, పిల్లల్ని అడిగాడంట. వాళ్ళు అన్నారంట, భర్తగా మా కుటుంబాన్ని నువ్వు పోషించాలి, మేమెందుకు నీ పాపం పంచుకుంటాం, నువ్వే వేలు తెస్తే మాకెందుకు అన్నదంట భార్య. పిల్లలు కూడా అదే మాట అన్నారంట, తండ్రిగా నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు పెంచాలి అన్నారంట. తల్లిదండ్రులు కూడా కొడుకుగా నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు పెంచాలి అన్నారంట. చివరికి ఆ వ్యక్తికి చాలా ఆశ్చర్యం కలిగిందంట. తను ఎవరి కోసం కష్టపడుతున్నాడో వాళ్ళే తిన పాపాన్ని పంచుకోరు, అప్పుడు తినేందుకు పాపం చేయాలి అనిపించిందంట. మీరు కూడా ఆలోచించండి బ్రదర్ అండ్ సిస్టర్, మీరు ఎవరి కోసం పాపాలు చేస్తున్నారో వాళ్ళే మీ పాపాలు అనుభవించరు, వాళ్ళు మీరు తెచ్చే డబ్బును తప్ప. మీరు ఎవరి కోసం పాపాలు చేస్తున్నారు? ఈజీగా సంపాదించాలని ఎవరి కోసం పరుగులెడుతున్నారు? ఎవరిని మోసం చేస్తున్నారు? చాలా తప్పు కదా. ఒకరి కష్టార్జితాలను మోసం చేయడం, ఒకరికి అన్యాయం చేయడం ఎంత తప్పండి. ఈజీగా డబ్బులు సంపాదించి ఏం చేస్తారు మీరు? ఆ ఈజీ మనీ వల్లే కష్టాలు వస్తున్నాయి, మీ క్యారెక్టర్ని మీరు లాస్ అయిపోతున్నారు. అవును సిస్టర్, చాలామందిని మోసం చేసి చాలా కుటుంబాలను నువ్వు సంతోషం లేకుండా చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు సంపాదిస్తున్నావు. బ్రదర్, నువ్వే ఎంతో మందిని మోసం చేసి ఎన్నో రకాలుగా బాధలు పెట్టి డబ్బులు సంపాదిస్తున్నావు. ఫైనల్గా అది నీకు సంతోషాన్ని ఇస్తుందా? దానివల్ల నువ్వు సుఖపడతావా? సుఖపడవు. ఈజీ మనీ అనేది మాత్రం కరెక్ట్ కాదు. మన కష్టపడిందే మనకు దక్కుతుంది. ఈరోజు మంచి మాటతో సెలవు తీసుకుంటాను. అందరూ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. బాయ్ బాయ్.